పిల్లలిద్దరూ పాల ప్యాకెట్ పట్టుకుని నాకే కావాలంటూ లాగుకుంటూ ఉంటారు. ఇంతలో ఈ ప్యాకెట్లోని పాలు పక్కనే ఉన్న బిల్డింగ్ బొమ్మపై పడతాయి. దీంతో ఆ బిల్డింగ్ బొమ్మ ఒక్కసారిగా మెరుస్తుంది. వెంటనే ఆ ప్రదేశంలో వర్షం రావడం మొదలవుతుంది. దీంతో ఈ పిల్లలకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వీళ్ళంతా కరువులో ఉన్నందున ఆ వర్షపు నీటిని పట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ వర్షము నీళ్లు కాదు పాలని ఈ అమ్మాయి గుర్తిస్తుంది. ఇంతకు ముందు వీళ్ళిద్దరూ అనుకోకుండా ఆ బిల్డింగ్ బొమ్మపై పాలు పోయడం వల్ల ఇక్కడ ఇలా పాల వర్షం కురుస్తుందని ఈ అమ్మాయి కనిపెడుతుంది. అందుకని వీళ్ళు మళ్ళీ ఆ పాలను తీసుకొచ్చి ఈ బిల్డింగ్ బొమ్మ మీద పోస్తారు. అప్పుడు మళ్ళీ ఈ బిల్డింగ్ బొమ్మ మెరవగా వర్షం మరింత పెరుగుతుంది. దీంతో కరువుతో ఉన్న ఈ ప్రజలకు వర్షం వల్ల దాహం తీరుతుంది. అయినప్పటికీ ఈ ప్రదేశంలో కరువు ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి తినడానికి తిండి దొరకదు. అయితే ఒక చిన్నపిల్లాడు బండు తింటూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి ఇతడి దగ్గర ఉన్న బండు లాక్కుని వెంటనే తన తమ్ముడిని తీసుకుని ఆ బిల్డింగ్ బొమ్మ దగ్గరకు వెళ్తుంది. అలాగే వీళ్ళు ఆ బండు మొక్కను ఆ బిల్డింగ్ ముందు పడేసి దండం పెట్టుకుంటూ ఉంటారు. దీంతో ఆ బిల్డింగ్ బొమ్మ ఒక్కసారిగా మెరుస్తుంది. ఆకాశం నుండి పెద్ద పెద్దని బండులు కింద పడుతూ ఉంటాయి. అప్పుడు ప్రజలందరూ అక్కడికి చేరుకుని ఆ బండు రుచి చూశాక మన ఆకలి తీరుతుందని వీళ్ళంతా సంబరం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రతిరోజు ఆహారం ఇలా ఆకాశం నుండి వానలా కురుస్తూ ఉంటుంది. ఇదంతా ఈ పిల్లలే చేస్తూ ఉంటారు. దీంతో ఈ గ్రామస్తులందరికీ కరువు బాధ తప్పి ఆహారంతో కడుపు నిండుతూ ఉంటుంది. కానీ ఒకరోజు అక్కడికి కొంతమంది రౌడీలు వస్తారు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.